పొందాలి అనే విషయాలు ధ్యానించాం గత వారం. అయితే మరి ఈ వారంలో మరి మారు మనసులో మరి ఏ విషయాలు ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయో ఆ విషయాన్ని మరి ఈ వారం ధ్యానించుకుందాం. ఏమనంటే అసలు మారు మనసుల విషయంలో ఎవరు మారు మనసును పొందాలి, అసలు ఏ విషయాల గురించి మనం మారు మనసును పొందాలి అనే విషయాన్ని మనం ధ్యానించినట్లయితే ఈ రాత్రి మరి పరిశీలన చేసుకుందాం. కొద్ది మాటలు దేవుని సైన దేవుడు మనకు వినిపింపజేస్తుండగా మనము ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినుగాక అని దేవుని వాక్యం సెలవిస్తున్నది కదా. అదే రీతిగా మనము కూడా దేవుని మాటని ధ్యానించుకుందాం. చూద్దాం. నెహెమ్యా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 35వ వచనంలో దేవుడు మాట్లాడుతూ మరి ఏ విషయాల్లో వారు మారు మనసును పొందారు, ఏ విషయాల్లో మరి మారు మనసును పొందాలి అనే రీతిగా దేవుడు చెప్తున్నాడు. మరి పరిశీలన చేద్దాం. నెహెమ్యా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 35వ వచనంలో దేవుడు మాట్లాడుతూ 9వ అధ్యాయము 35వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, వారు తమ రాజ్య పరిపాలనా కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారమును తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించియుండియు నిన్ను సేవింపక పోయిరి. తమ చెడు నడతలను విడిచి మారు మనస్సు పొందరైరి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అయితే వారు దేని గురించి ఏ విషయం గురించి మారు మనస్సుని పొందాలని చూస్తున్నారయ్యానంటే వారి యొక్క చెడుతనమును విడిచి మారు మనస్సును పొందరైరి. అయితే ఈ చెడుతనము అనగా ఏమిటి, చెడుతనము అనగా ఏమిటి పరిశీలన చేసినట్లయితే వారు తమ రాజ్య పరిపాలనా కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియో నిన్ను సేవింపకపోయిరి, చెడుతనమును విడిచి మారు మనస్సు పొందలేరు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు మొదటగా చేసిన కార్యం ఏమిటంటే వారు చేసింది ఏంటంటే రాజ్య పరిపాలనా కాలమందు దేవుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు వారు ఏం చేశారయ్యానంటే దేవుడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు వారికి కొన్ని అవసరతలు ఇచ్చాడు దేవుడు. ఏంటి ఆ అవసరతలు అయ్యా అంటే దేవుడిచ్చినది వారి ఎడల దేవుడట చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించేయండి. ఈ భూమి మీద దేవుడు వారికి ఫలవంతమైన విస్తారమైన ఆశీర్వాదాలు వారికి ఇస్తే దాన్ని వారు అనుసరించారు, దాన్ని అనుభవించారు, దాన్ని సేవించారు, దాని ఎదుర నడుచుకున్నారు. కానీ వారు ఏం చేశారు? నిన్ను సేవింపక తమ చెడుతనమును నడిచితారు కనుక అప్పుడు వారు దాని గురించి మారు మనసును పొందాలని ఆశపడుతున్నారు. ఈ భూమి మీద దేవుడు మరి అనేక విషయాల గురించి అనేక సందర్భాల గురించి దేవుడు మనకి ప్రతి ఒక్కటి నేర్పించుకుంటూ వచ్చాడు. ఏ విషయంలో మరి మారు మనసును పొందాలి అని బాధపడుతున్న నీకు దేవుడు చెప్తున్నది ఏంటి తెలుసా? నీ యొక్క చెడుతనమును విడిచిపెట్టాలి. ఈ రోజున మనం పరిశీలన చేస్తే మార్కెట్కి వెళ్ళి మనం కూరగాయలు తెచ్చుకుంటాం. కూరగాయలు తెచ్చుకుంటే ఆ కూరగాయల్లో 1-2 పుచ్చులు ఉంటాయి. 1-2 పుచ్చులుంటే ఏం చేస్తాం? వేరి మరీ తెచ్చుకుంటాం. ఎందుకని? పుచ్చు ఏదన్నా ఒకటి ఉంటే ఆ పళ్ళన్నీ పాడైపోతాయి, ఆ కూరగాయలన్నీ పాడైపోతాయి. ఆ టమాటాలు కావచ్చు, దోసకాయలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక్క పురుగు కనుక అందులో ఉంటే ఏం జరుగుతుందండి? పాడైపోద్ది. అంటే చెడిపోవడానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ చెడిపోయింది దాన్ని తీసుకొస్తే మనము ఇబ్బందులు పాలవుతాం కనుక దాన్ని మనం తీసుకురాకుండా వదిలిపెట్టి మంచివి ఏరుకుంటూ వస్తాం. అలాగే దేవుని విషయంలో మనం మారు మనసును పొందాలి అంటే చెడుని విడిచిపెట్టమని నెహెమ్యా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనకిచ్చిన విస్తారమైన భూమి మీద గొప్ప ఆశీర్వాదమును దేవుడు మనకిచ్చినప్పుడు మనము ఈ విషయాల గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ మనమట ఏ విషయం గురించి మారు మనసును పొందాలి. అయితే ఈ విషయం గురించి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ సుగమా అపోస్తలుడైన పౌలు గారు అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 22వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఆయన 8వ అధ్యాయము 22వ వచనంలో ధ్యానిస్తూ
ఏమని? కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ వచ్చును చెప్పాను. అందుకు సీమోను ఏదియో రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకొనని చెప్పాను. అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యమును బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయులు అనేక గ్రామములలో సువార్తను ప్రకటించుచు వచ్చిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారు, అయ్యా కాబట్టి మీ చెడుతనమును మానుకొని మారు మనస్సుని నుండి ప్రభువుని వేడుకొనము అని చెప్పాడు. అయితే దానికంటే పై వచనంలో ఏమనుంది? నీ హృదయమును దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలంపులు లేవు కాబట్టి, దేవుడు మాట్లాడుతున్నాడు, పాలంపులు లేవు కాబట్టి నీవు నీ చెడుతనముని మానుకొని మారు మనసును పొందు అని చెప్తున్నాడు. ఎవరికి మాట చెప్తున్నాడు ఈయన? సీమోనికి. సీమోనికి ఎందుకు చెప్తున్నాడు? సీమోను పౌలు గారి యొక్క సువార్తను విన్నాడు. విని అయ్యా నేను కూడా మీతో వస్తానంటే అప్పుడు అన్నాడు, నువ్వు రావడం మంచిదే, నువ్వు దేవుని సన్నిధికి రావడం మంచిదే, కానీ దానికంటే ముందుగా నువ్వు మారు మనస్సును పొందు. అంటే నీ చెడుతనముని విడిచిపెట్టు. నువ్వు ఏ విషయాల గురించి అయితే అతిగా ప్రయాసపడ్డావో, ఏ విషయాల గురించి అయితే అతిగా ఆలోచించావో, ఏ విషయాల గురించి అయితే ఆలోచన చేస్తూ నీ బ్రతుకుని సాగించుకున్నావో, నీ బ్రతుకుని చిన్నపిల్లలు చేసే పాపం వైపు, నీ బ్రతుకుని పాటు చేసే ఆలోచనల వైపు, నీ బ్రతుకుని చెడగొట్టే చెడు ఉద్దేశాల వైపు, చెడు స్నేహాల వైపు, చెడు తలంపుల వైపు ఒకవేళ నువ్వు వెళ్ళావేమో, వాటన్నింటినీ విడిచిపెట్టి మారు మనస్సును పొందు అన్నాడు. ఎందుకనంటే దేవుని వైపు తిరిగినప్పుడు మారు మనస్సును పొందినప్పుడు మనం ఏం చేయాలంటే మరలా దాని వైపు తిరగకూడదు కనుక దేవుడు దాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి రండి అన్నాడు. ఈ విషయాన్ని బాగా పరిశీలన చేద్దాం. మనము ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే ఇక్కడ ఉండగా ఇంకో చోటకి వెళ్ళాం, సపోజ్ ఇక్కడి నుంచి సెంటర్కి వెళ్ళాలి, ఇక్కడ ఉండగా సెంటర్కి వెళ్ళగలమా? వెళ్ళలేము. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే నడవాలి. అంటే మనం అక్కడికి వెళ్ళాలంటే నడవాలి కనుక మన దగ్గర ఉన్నదాంతోనే మనం సరిపెట్టుకుని నడుస్తాం. అలాగే మనము దేవుడి దగ్గరికి రావాలి అంటే ఇక్కడ ఉన్నదాన్ని విడిచిపెట్టి మనం రావాలి దేవుని దగ్గరికి. అంటే పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి, పాత ఆలోచనలు విడిచిపెట్టి, పాత తలంపులను విడిచిపెట్టి రావాలి. ఒకవేళ నువ్వు బ్రతుకుతున్న పాత జీవితంలో మంచి ఉద్దేశాలు కలిగి ఉంటే మంచిదే, మంచి ఆలోచనలు కలిగి ఉంటే మంచిదే, మంచి నిర్ణయాలు కలిగి ఉంటే మంచిదే, మంచి సదుద్దేశాలతో బ్రతుకుతుంటే మంచిదే, మంచి ఆశీర్వాదకరంగా బ్రతికితే ఇంకా మంచిది. కానీ వీటిలో మనము చెడు ఉద్దేశాలతోనూ, చెడు తత్వాలతోనూ, చెడు మనసుతోనూ బ్రతికితేనే ఇబ్బంది కనుక దేవుడు వాటిని విడిచిపెట్టి రమ్మంటున్నాడు. దేవుడు వాటిని విడిచిపెట్టి మారు మనసును పొందమంటున్నాడు. మీకు ఈ విషయం గురించి తర్వాత వివరంగా ధ్యానం ఇస్తాను. ఈ వాక్యాన్ని చదువుతుండగా, ఈ మారు మనసు గురించి ఆలోచన చేస్తుండగా దేవుడు ఒక చక్కటి ఉద్దేశాన్ని దేవుడు బయలుపరిచాడు. అది మీకు ఆఖరిలో చెప్తాను. ఈ మారు మనసు పొందిన తర్వాత ఎలా ఉంటుందో దేవుడు చెప్పాడు కనుక దాని గురించి తర్వాత పరిశీలన చేద్దాం. అయితే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ మనము చెడుతనాన్ని విడిచిపెట్టి మారు మనసుని పొందమంటున్నాడు. ఏ విషయాల గురించి మారు మనసును పొందాలి అనే ఉద్దేశాలు ప్రతి ఒక్కరికి ఉంటుంది. మంచిదే, మీరు దేవుని నమ్ముకోమంటున్నారు, దేవుని ఉద్దేశాల్లో నడవమంటున్నారు, కానీ మారు మనసు ఎందుకు పొందాలి? నమ్మిన వాడికి హృదయం సరిపోదు కదా, దేవుడిని అంగీకరించిన వాడికి హృదయం ఇస్తే సరిపోదు కదండి. నువ్వు ఇచ్చే హృదయము యథార్థవంతమైనదిగా ఉండాలి. నీ మనస్సులో ఎటువంటి దురుద్దేశాలు ఉండకూడదు, చెడు ఆలోచనలు ఉండకూడదు, చెడు మనస్సు ఉండకూడదు. ఒక విషయం ఉదాహరణగా తీసుకున్నాం. ఒక తల్లి ఒక బిడ్డల పట్ల ఎలా నడుచుకుంటుంది? తల్లి హృదయంలో బిడ్డల ఉద్దేశాలు ఎలా ఉంటాయి? తల్లి హృదయంలో బిడ్డల యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే అసలు ఎటువంటి కల్మషం లేకుండా ఉంటుంది. ఎందుకని? వారిని ఇష్టంగా ప్రేమించుద్ది కనుక, వారిని ఇష్టంగా ఆరాధించుద్ది
సంపాదించుంది కనుక, నా కుమారుడు గొప్పవాడు కనుక అని అలా ఇష్టపూర్వకంగా ఉంటుంది కనుక తల్లి తన హృదయంలో బిడ్డల గురించి పరిశుద్ధంగాను, తల్లి తన హృదయంలో బిడ్డల గురించి ఎటువంటి చెడు ఆలోచనలు కానీ పెట్టుకోదు. ఎందుకంటే గొప్పవారుగా ఉంటారు నా బిడ్డల కన్నా గొప్పవారు ఎవరు లేరు అనే రీతిగా ఉంటారు. అందుకని దేవుడు కూడా చెప్తున్నాడు, నీ హృదయాన్ని దేవునికి పరిశుద్ధంగా అప్పచెప్పు. అంతేగాని అప్పచెప్పిన హృదయాన్ని అన్నీ అలాగే ఉంచి నేను దేవుడిని నమ్ముకుంటా అనే ఆ విషయాన్ని బాగా పరిశీలన చేసినట్లయితే అది ఎన్నటికీ ఆశీర్వాదకరంగా ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీ అలాగే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు కదా, మరి కొరింథీ సంఘంతో కూడా చెప్తున్నాడు. ఏమని చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనములో కొరింథీ సంఘముతో మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు, పౌలు గారు వచ్చినప్పుడు కొరింథీ సంఘంతో చెప్తున్నాడు, మీరు నాకు ఇష్టలుగా ఉండరేమోననియు, నేను మీకు ఇష్టలుగా ఉండనేమోననియు, ఒకవేళ కలహములు, అసూయయు, కక్షలను, కొండములను, ఉప్పొంగుటలను, అల్లరులను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమోనని నిమిత్తము పొందని గూర్చి అని భయపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు గారు భయపడుతున్నారు. కారణం ఏంటంటే ఆయన వాక్యాన్ని చెప్పాడు, దేవుని సువార్తను అందించాడు, దేవుని వర్తమానం అందించాడు. అయితే 19వ వచనంలో మేము ఎంతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకోవచ్చునని మీతో తోచనేమోనని దేవుని ఎదుటే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుతున్నాను. ఇవన్నీ ఏమని? మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ మీకు చెప్తున్నాను అని చెప్పాడు. ఏమన్నీ చెప్పాడు? మీరట మీరు ఏమంటున్నామో చదవం. ఎందుకనగా ఒకవేళ ఆయన మరలా వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమోననియు, నేను మీకు ఇష్టడుగా ఉండనేమోననియు, ఒకవేళ కలహములు, అసూయ, క్రోధము, కక్షలు, కొండములు, గుసగుసలు, అల్లర్లను మరలా వచ్చినప్పుడు పొందని అని భయపడుచున్నాడు. ఆయన సువార్త ప్రకటించాడు. నేను మీ కొరకే ఈ మాటలు చెప్తున్నాను, అంతేగాని నాకేదో లాభం వచ్చిందనో, నేనేదో సంపాదించుకుంటానో, నేనేదో నాకేదో వర్షం కుమ్మరించబడి దేవుని యొక్క ఆశీర్వాదం అధికంగా వచ్చిందనో, లేకపోతే ఎక్కడి నుంచో ఈ మధ్యకాలంలో వచ్చినాయి కదా ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తాయనో, లేకపోతే ఎక్కడి నుంచో ఏదో తీసుకొస్తారన్న ఉద్దేశం మీద మీకు చెప్పట్లేదు. మీ బ్రతుకుని చదువుదాం. ఏమంటున్నాడు? అనేకలు పొందరేమో అని గురించి భయపడుతున్నాను. కానీ దానికంటే ముందు దేవుడు వచ్చినేమో, నా దేవుడు మిమ్మించి నన్ను చిన్నపుచ్చునేమో అని పాపం చేసిన జరిగించి అపవిత్రమును, జారత్వమును, పోకచేష్టల నిమిత్తం మీరు మారు మనసు పొందిన అనేకుల గురించి దేవుడు అపోస్తలుడైన పౌలు గారు బాధపడుతున్నారు. అయితే దేవుడు వారి గురించే ఈ మాటలు చెప్పాడు. క్రీస్తునందు మాట్లాడుతున్న ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కోసమే నేను మాట్లాడుతున్నానని చెప్తున్నాడు. అంతేగాని వేరే ఉద్దేశంతో మాట్లాడతలేదు. అంతేగాని ఈయనేదో 4 మాటలు చెప్తే వారేదో ఇస్తారని ఆశపడి వెళ్ళలేదు. ఈయనేదో 4 మాటలు చెప్తే వారేదో నా కుటుంబ పోషణకు అవసరమై ఉంటారేమోనని అక్కడికి వెళ్ళలేదు. ఈ రాత్రి బాగా ధ్యానించి పరిశీలన చేసినట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వెళుతున్న ప్రతి ఒక్క సేవకుని ఉద్దేశం ఏంటో తెలుసా? నశించిపోతున్న ఆత్మను రక్షించబడడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? వారి క్షేమాభివృద్ధి కోసమే దేవుని సువార్తను ప్రకటించాలి. కానీ వారి క్షేమాభివృద్ధి కోసమే దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రకటించాలి. కానీ కడుపులు నింపుకోవడానికి కాళ్ళు జాపు పడుకోవడానికి కాదు. అనేక మందికి దేవుని సువార్తని ప్రకటించడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి బాగా పరిశీలన చేయండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్పినది ఇదే. అమ్మా, నేను చెప్తున్న మాటలు నా కోసం కాదు, మీకు క్షేమాభివృద్ధిని కలగ చేయడానికి అని చెప్పాడు. ఈనాటి కాలంలో సువార్త భాగం ఎలా ఉందంటే వారి కడుపుని నింపుకోవడానికి, వారి
వారి ఆస్తులు సంపాదించుకోవడానికి, వారు అక్రమంగా కూడబెట్టుకోవడానికే బ్రతుకుతున్నారే కానీ నశించిపోతున్న ఆత్మలు బ్రతికి రక్షించమని క్రీస్తు వారికి ఇచ్చిన భారాన్ని విడిచిపెట్టి వారి ఇష్టారాజ్యంగా బ్రతుకుతున్నారే. దాని గురించి పరిశీలన చేసుకోవాలి. రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా ఆలోచన చేయండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తే, మీ క్షేమాభివృద్ధి కోసమే నేను మీకు ఈ మాటలు ధ్యానించాను. నువ్వు పోకిరి చేష్టలు చేస్తే, అల్లతనంగా బ్రతికితే, ఇష్టరాజ్యంగా బ్రతికితే, చెడు ఉద్దేశాలతో బ్రతికితే, చెడు తలములతో బ్రతికితే ఈ రాత్రి వాటి నుంచి విడుదల పొంది మారు మనసును పొందమని దేవుడు సెలవిస్తున్నాడు. ఒకవేళ ఈ మాటలు నీ హృదయానికి తాకినా నువ్వు మారు మనసును పొందకపోతే దేవుడు నీ గురించి ఎంతో బాధపడుతున్నాడు. ఈ రాత్రి బాగా పరిశీలన చేద్దాం కొన్ని విషయాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కుటుంబంలో ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాలు ఉన్నారు. వారి జీవితాన్ని చక్కగా సాఫీగా చిన్నదనములో తల్లిదండ్రులు ఎంతో క్షేమంగాను భద్రంగాను నడిపించారు. అయితే వారు యవన కాలం మంది వచ్చిన తర్వాత తల్లిదండ్రుల ఉద్దేశం ఎలా ఉండదంటే, నా బిడ్డలు నాకు మాదిరికరంగాను, నా బిడ్డలు నాకు ఉపయోగకరంగాను, నా బిడ్డలు నాకు ధన్యతకరంగాను ఉంటారు అని తల్లిదండ్రులు ఎంతో ఆశీర్వాదకరంగా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ వారు ఆఖరికి ఏం చేస్తారంటే వారిని విడిచిపెట్టి వారిని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడేసేవారుగా ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ క్షేమాభివృద్ధి కోసమే దేవుని మాటలు నీకు అప్పచెప్పి ఉన్నాడు దేవుడు. ఎందుకనంటే నువ్వు బాగుపడాలని, నువ్వు నిలబడాలని. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు మన బిడ్డలు బాగుపడడం కోసం, మన బిడ్డలు ఉన్నత స్థితిని అధిగమించడం కోసం ఏం చేస్తారయ్యారంటే చక్కగా విద్యను నేర్పిస్తూ ఉంటారు. ఎందుకని? ఒక కలెక్టర్ అవ్వాలని, ఒక పోలీస్ అవ్వాలని, లేకపోతే ఒక డాక్టర్ అవ్వాలని వారి నిర్ణయాలు వారు స్థిరపరచుకోవాలని చక్కగా చదువు చెప్తూ ఉంటారు పాఠశాలల్లో. ఎందుకని? అయ్యా, నేను చెప్తున్న చదువు మీ క్షేమాభివృద్ధి కోసమేరా, మాకేదో డబ్బులు వస్తాయనో, మాకేదో జీతం ఇస్తున్నారు కదా చెప్పాలనో కాదు, మీరు బాగుపడతారని మాట్లాడుతూ ఉంటారు విద్య చెప్పేవాళ్ళు, చదువు నేర్పించేవారు. అలాగే దేవుడు కూడా చెప్తున్నది అదే, క్షేమాభివృద్ధి కోసమే చెప్తున్నాను కానీ నాకేదో మీరు ఇచ్చేస్తారని చెప్పట్లేదు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి బాగా పరిశీలన చేసుకుందాం. ఈ ప్రాంతానికి మేము వచ్చింది కూడా అంతే. దేవుడు ఏదో 4 ఆత్మలు రక్షించమని పంపించాడే కానీ మేమేదో కూడబెట్టుకోలేనో, మాకేదో వచ్చుద్దనో, మమ్మల్ని ఎవరు ఆదరిస్తానో, మేమేదో సేవకులను అనిపించుకోవాలనో ఇలా రాలేదు. కానీ దేవుడు అనేక మంది క్షేమాభివృద్ధిని జ్ఞాపకం చేసి వారి క్షేమాభివృద్ధిని సరిచేయమని, వారు నశించిపోతున్న బ్రతుకుని బాగు చేయమని, పరిశుద్ధాత్మలో వారు నడిపించమని, వారికి మారు మనసు విషయంలో జ్ఞానోపదేశం చేసేలాగా దేవుని మాటలు వారికి అందింపచేయమని మాత్రమే పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మరి కొరింథీ సంఘంతో అపోస్తలుడైన పౌలు గారు, అమ్మా నేను మీ క్షేమాభివృద్ధి కోసం ఈ మాటలు చెప్తున్నాను, మీరు బాగా ధ్యానించుకోండి. అంతేగాని విడిచిపెట్టే వారిగా ఉండొద్దు. ఏ విషయంలో మీరు తప్పిపోవద్దు. ఒకవేళ తప్పిపోతే భ్రష్టులు అయిపోతారమ్మా, బాధపడతారమ్మా, దాని తగ్గ పరిహారం మీరు అనుభవిస్తారు. దయచేసి అటువంటి వారిగా మీరు ఉండొద్దు. మీ జీవితాలు బాగు చేసుకోండి, నీతిగా నడుచుకోండి, ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఎవరితో ఉండొద్దు. చక్కగా మీ బ్రతుకుని మీరు నడుచుకుంటూ సమాధానంగా బ్రతకండి. ప్రతి ఒక్కరితో మీరు గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తారనే రీతిగా పౌలు గారు మాట్లాడారు. అయితే చివరిగా చూసుకుందాం, హెబ్రీ సంఘంతో కూడా మాట్లాడుతూ 6వ అధ్యాయము 1వ వచనంలో మాట్లాడుతున్నాడు. హెబ్రీ సంఘంతో అపోస్తలుడైన పౌలు గారు వారు ఏ విషయంలో మారు మనసును పొందాలో చెబుతూ హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో మాట్లాడుతున్నాడు. కాబట్టి నిర్జీవమైన క్రియలను విడిచి మారు మనస్సును పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిసములను గూర్చిన బోధయు, తీర్పును పునాది మరలా ఏక క్రీస్తును గూర్చి చాలమ్మా. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ, కాబట్టి నిర్జీవమైన క్రియలు మీరు విడిచిపెట్టి మారు మనసును పొందటయు, దేవుని యందు విశ్వాసము, బాప్తిసమున గూర్చియు బోధయు, హస్త నిక్షేపణయు, మృతుల పునరుద్ధాన నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఒకసారి తీసుకున్న తర్వాత తప్పిపోకుండా మరలా పునాదిని వేసుకోవద్దని చెప్తున్నాడు.
హెబ్రీ సంఘముతో, మీరు నిర్జీవమైన క్రియలు విడిచిపెట్టి మారు మనస్సును పొందండి. ఈ విషయంలో మీరు మారు మనస్సును పొందండి అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ విషయంలో మారు మనస్సును పొందాలి? చెడుతనము విడిచిపెట్టే విషయంలో మనము మారు మనస్సును పొందాలి. నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టి మారు మనస్సును పొందాలి. చక్కటి మార్గంలో నడిపించబడడానికి దేవుని వైపు మనం నడవాలి. గడిచిన వారంలో దేవుడు మనతో మారు మనస్సును ఎవరు పొందాలి, మారు మనస్సును ఎవరు పొందాలి, మారు మనసు ఏ విషయంలో పొందాలని చెప్పాడు కదా. అయితే ఈ మారు మనసు పొందడం మంచిదే, కానీ మరి పొందకపోతే ఏంటి? ఇప్పుడు చదివితే చక్కటి ఉద్యోగం వస్తుంది, చదవకపోతే రాదు, కూలి పని చేసుకొని బ్రతుకుతాడు. అప్పుడు తెలుస్తుంది చదువుకునే విలువ, చదువు విలువ అప్పుడు అర్థమైంది. ఎలా అంటే, అయ్యో నేను ఆ రోజు బడికి వెళ్ళమన్నానుగా, నేను వెళ్ళలేదే, వెళ్ళింటే చక్కగా ఈరోజు చూడు ఆ ఇంజనీర్ గారు ఎలా వచ్చి పని చెప్తున్నాడు, నేను ఎలా పని చెప్తానేమో, అలాంటివి ఉద్దేశాలు వస్తాయి. అదే చదువుకోరా అని మొత్తు కోరి నెత్తి నోరు తల్లిదండ్రులు, టీచర్లు, రోడ్డు మీద ఉన్న వాళ్ళు అందరూ చెప్తారు. కానీ వినకుండా వాడు చదువును మానేసి రోడ్లు పడి తిరుగుతూ ఏదో అటెండెన్స్ చేసుకొని వచ్చేసి వాడు ఇష్టరాజ్యంగా బ్రతికి ఆఖరికి కుటుంబ పోషణకు పనికి వెళ్తే అప్పుడు అర్థమైంది చదువు విలువ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనతో మారు మనసు గురించి ధ్యానిస్తూ, మారు మనసు ఒకవేళ నువ్వు పొందలేదు అప్పుడు దాని గురించి ఉద్దేశాలు దేవుడు చెప్తున్నాడు. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయంలో మాట్లాడుతూ, ఒకవేళ మనం పొందకపోతే దేవుడు మాట్లాడుతూ 13వ అధ్యాయంలో 3వ వచనంలో చెప్తున్నాడు. చదువుదామా. మీరు మారు మనసుని పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. అన్నాడు. ఏమన్నాడమ్మా 13:3లో? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. మాట ధ్యానించుకుందాం. మారు మనసును పొందేయండి ఎడల మీరు అలాగే నశించుదురు. మారు మనస్సు పొందని వారు నశించిపోవడానికి కారణం ఏమిటి? ఈనాటి దినాలు లోక సామెత ఒకటి ఉంది. ఎలా అంటే, ఏది విత్తుతావో నువ్వు అదే కోస్తావు అని అంటాం. బంధువులతో గొడవైనా, బయట వారితో గొడవైనా, అరే ఈరోజు నాకు చేశావురా, రేపు నీకు ఖచ్చితంగా జరుగుద్ది అని అంటారు. ఎందుకని? నన్ను అపహరణ చేసావురా, రేపు నీకు అదే జరుగుద్ది. నన్ను ఇబ్బందులు పోలు చేసావు, రేపు నీకు అదే జరుగుద్ది. నన్ను వెక్కిరించావు, నిన్ను వెక్కిరించేవాడు వస్తాడు. ఇలా కొన్ని లోక సామెతలు ఉన్నాయి. అలాగే నశించిపోతారని చెప్పాడు కదా. అంటే చెడుతనమును విడిచిపెట్టి మంచి మార్గంలో నడమని చెప్తే, నడవకపోతే కనుక నశించిపోతారు. ఎలా? సపోజ్ ఏదైనా దొంగతనం చేసి దొరికిపోతే పోలీసులతో చావు దెబ్బలు తింటాడు. సపోజ్ ఏదైనా చెడు మార్గం నడిస్తే ఆ చెడు మార్గం వాడిని మరణానికి దారి తీసేలా చేస్తుంది. అందుకని వాటన్నింటినీ విడిచిపెట్టి మారు మనస్సును పొందురా నాయన. నువ్వెవరి జోలికి వెళ్ళొద్దు, నువ్వెవరి ఉద్దేశాలు తిరగొద్దు, నువ్వు చక్కటి మార్గంలో వచ్చి నీ తల్లిదండ్రులకి ఉన్నతమైన వాడిగా నిలబడురా నాయన దేవుడు మాట్లాడుతున్నాడు. మరి పొందకపోతే కనుక నువ్వు మనం చేసేదేంటి? నశించిపోతాం. దేవుడు నశించిపోతున్న వారిని వెతికి రక్షించుటకు తను ఈ భూమి మీదకి వచ్చి సిలువలో వేలాడి తన రక్తంతో మనల్ని పవిత్రపరిచాడు. మరి ఈ విషయాన్ని ధ్యానించని, ఆలోచించని అనేక మంది ఎలా మాట్లాడతారయ్యా అంటే, క్రీస్తుని వెంబడించకపోతే శ్రమ, 3 మేకులు పీక్కోలేనుడు మమ్మల్ని ఏం బాగు చేస్తాడు అని అనుకునే వారిగా ఉంటారు. ఎవరి విశ్వాసం వారినే బాగు చేస్తుంది, కానీ మన విశ్వాసం పక్కవాడిని బాగు చేయడం అనేది అసంభవమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మి నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అది నీకు విజయాన్ని ఇస్తుందని ఉద్దేశం మీద నువ్వు వెళ్తున్నావు. అలాగే క్రీస్తుని నమ్మిన వాడికి ఏమేమో కొదవై ఉండదని దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు నువ్వు క్రీస్తుని నిరభ్యంతరంగా అంగీకరించవచ్చు. అరే క్రీస్తు ఏం సెలవిస్తున్నాడు? చెడుని విడిచిపెట్టమనేగా చెప్తున్నాడు. అంతేగాని చెడుని మీద నడుచుకోరా, చెడు ఉద్దేశాలతో నడుచుకో, వాడి జీవితాన్ని పడే, వీడి జీవితాన్ని బాగు చేయొద్దు, వాడి జీవితాన్ని నాశనం చేయని చెప్పట్లేదు కదా. మన బ్రతుకులు బాగు చేసుకోవడానికి, మన బ్రతుకులు సరైన త్రోవలో నడిపించడానికి మంచి మాటలు చెప్తున్నాడు. అలాగే మనం ఉండాలని ఆలోచించాలి. ఒకవేళ కనుక అలా ఉండకపోతే మాట్లాడుకున్నాం కదా, ఏది విత్తుతామో దాని ద్వారానే నశించిపోతాం. అలా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరొకటి చూసుకుందాం. మత్తయి రాసిన పత్రికలో, మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 20వ వచనంలో మాట్లాడుతూ,
పిమ్మట ఏ పట్టణాల్లో ఆయన విస్తారమైన అద్భుతాలు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసును పొందటం వలన, ఆయన పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లా గద్దెంపసాగాను. దేవుని మాట వినిపిస్తుంది నీకు, అద్భుతాలు కనబడుతున్నాయి, కానీ నువ్వేం చేస్తున్నావు? మారు మనసును పొందట్లా, మారు మనసుని గ్రహించట్లా. అరే, నా బ్రతుకుని బాగు చేసుకోమని చెప్తుంటే నేను ఎందుకు పొందట్లా? చదువుదాం. అప్పుడు ఆయన ఆ పట్టణాలన్నింటిలో తిరిగి అద్భుతాలు చేశాడు, అన్ని చేశాడు. ఆ పట్టణం వారందరూ మారు మనసు పొందకపోవడం వల్ల ఆయన వారితో ఇట్లా గద్దించాడు. ఏమని? ఈ ప్రజలు 20వ వచనం నుంచి చదువు. 12, 11, 20. 11, 20. మత్తయి 11, 20. ఏ పట్టణాలలో ఆయన విస్తారమైన అద్భుతాలు చేశాడు ప్రభువుల వారు. మారు మనసును పొందట్లా, దేవుడు గద్దించాడు. అయ్యో, అద్భుతాలు ఎడలా కట్టుకొని వేసుకొని. చాలమ్మా, మీ దగ్గర చేసిన అద్భుతాలు, మీకు చేసిన బోధ నేను ఇంకో చోట చేస్తుంటే వారు ఎప్పుడో గోనెపట్ట కట్టుకున్నారు, పాపంలో ఒప్పుకున్నారు, విడిచిపెట్టారు, వారు మారు మనసునే పొంది ఉందిరయ్యా అని చెప్పి విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సిదోమ పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండనని మీతో చెప్పుచున్నాను. చూసారా, నేను మీ దగ్గర చేసిన అద్భుతాన్ని కనుక అక్కడ చేస్తుంటే వారు ఎప్పుడో మారు మనసును పొందేవారు. మీ మధ్య ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని మాటలు చెప్తున్నా, ఎన్ని హెచ్చరికలు చేసినా, రే నువ్వు అగ్నిగుండంలో పడిపోతావురా, నువ్వు అక్కడి నుంచి విడిపించబడాలి అంటే నీ చెడుతనాన్ని విడిచిపెట్టు, నీ చెడు ఉద్దేశాలు విడిచిపెట్టు, నీ చెడు నడకను విడిచిపెట్టు అని చెప్తుంటే నువ్వేమో అవన్నీ ఆలోచించకుండా నీ ఇష్టారాజ్యంగా బ్రతుకుతున్నావు. అందుకని నీ దగ్గర నేను మాట్లాడిన మాటలు, నీకు చెప్పిన బోధ, నీకు చేసిన అద్భుతాన్ని నేను వేరే దేశంలో కనుక వేరే వారికి చేస్తుంటే పాపం వారు ఎప్పుడో రక్షించబడేవారు, వారు నీకంటే నమ్మిన ఆశీర్వాదకరంగా ఉండేవారు అని మాట్లాడుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే అతి మిక్కిలిమైన సమయం, అనుకూలమైన సమయం. దేవుడు నిన్ను మారు మనసును పొందమని నీకు గద్దిస్తున్నాడు. నీ చెడుతనమును విడిచిపెట్టమని, నీ చెడు ఉద్దేశాలను విడిచిపెట్టమని, నీ చెడు స్వభావాన్ని విడిచిపెట్టమని, నీ కోసము నష్టంగా బ్రతుకుతున్నప్పుడు ఎవరు రారు, నువ్వు అపాయాల్లో ఉన్నప్పుడు ఎవరు రారు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు రారు. ఈ లోకంలో ధనం అధికంగా ఉంటే నేను అనేక మంది హక్కులు చేర్చుకుంటారు. ఒకవేళ నీ దగ్గర ధనం లేదనుకో, నిన్ను విడిచిపెట్టేస్తారు. ఆ ధనమే నిన్ను మరణానికి నడిపించేస్తుంది. దాని విషయాన్ని నువ్వు గ్రహించు. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాడు కదా, మారు మనసు విషయంలో మనము అన్నిటిని విడిచిపెట్టేవారిగా దేవుని సన్నిధిలో నడుచుకునే వారిగా ఉండాలి. అయితే ఇందాక మనం ధ్యానించిన వారిగా ఉన్నాం కదా, హెబ్రీ సంఘముతో అపోస్తలుడైన పౌలు గారు వారితో మాట్లాడుతూ ఏమని, వారి చెడు ఉద్దేశాలను విడిచుకోమని చెప్పారు కదా. అయితే నిర్జీవమైన క్రియలు వారిని విడిచిపెట్టి మారు మనసును పొందమని చెప్పాడు. కానీ పొందిన తర్వాత మరలా పునాది వేయొద్దని చెప్పాడు. అయితే ఆ పునాది అయితే మరలా చూసుకుందాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక చివరిగా హెబ్రీ సంఘంతో మాట్లాడుతూ ఆ పునాది ఏంటి, ఆయన అసలు వారికి ఏ పునాది ఇచ్చాడో చూసుకున్నట్లయితే 6వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు బాహాటముగా ఆయన అవమానపరుస్తున్నారట. కనుక అసాధ్యము. ఎలా? చూసారా?
తుదకది చాలమ్మా, తుదకది ఏమంటే అయిందట, కాల్చివేయబడిందట. ఎందుకు? అది పనికిరాదు కాబట్టి కాల్చివేయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, మారు మనస్సు తీసుకున్నప్పుడు మరలా వెళ్ళి దాని పునాది కట్టాలని ఆశపడితే అది అసాధ్యము. అది అసాధ్యము. ఎందుకంటే నువ్వు దేవుని ఉద్దేశాలను ఇష్టపడి దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర నిలబడి దేవుని ఎంతగానో ఆరాధించావు. కానీ నువ్వు లోకం వైపు ఆశ కలిగి నడిచినప్పుడు దేవుణ్ణట ఏమన్నాడు? మరలా దేవుని కుమారుని సిలువ వేయచ్చు, బాహాటముగా ఆయన అవమానపరుస్తున్నామట. బాహాటముగా అవమానపరుస్తున్నాం. ఈ విషయాన్ని బాగా ధ్యానించుకోవాలి. మనము లోకంలో తిరుగుతున్నాం, లోకంలో నడుస్తున్నాం, లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనల్ని చూసి అనేక మంది మేలుకరంగా బ్రతకాలి. కానీ చాలామంది చూసి వీరు చర్చికి వెళతారో, వీరు దేవుని నమ్ముకుంటారని చెప్తే వెక్కిరింపుతనంగా బ్రతకకూడదు, వెక్కిరింపుతనంగా ఉండకూడదు. ఒకవేళ నువ్వు అలా బ్రతికి దేవుల్లో కలవాలని ఆశపడితే అది అసాధ్యం. అక్కడ ఉపమానం కూడా రాశాడు దేవుడు. ఏమని? ఎట్లానగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడినో వారు అనుకూలమైన పైరులను ఫలించబడును, ఆశీర్వాదమును పొందెను. చూసారా? దేవుడట మన కొరకు చిందించబడిన రక్తమును మనము తీసుకొని దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా బ్రతికితే మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. అంటే వర్షము దాని యొక్క అభిషేకము మనపై ఉన్నప్పుడు అది మన కోసమే చిందించబడింది కనుక, మన కోసమే కురిసింది కనుక, మన కోసమే వచ్చింది కనుక మనము దాన్ని తీసుకుంటే ఆశీర్వాదకరంగా బ్రతుకుతాం. అదే ఆశీర్వాదాన్ని మనం పొందుకోకుండా అయితే ఆ వర్షం పడినప్పుడు ముండ్లు, తుప్పలు, గచ్చపోతులు దాని మీద పెరిగిన ఎడలా అది పనికిరాదని, విధించబడిన శాపమని పొందదగిన నీ తుదికది కాల్చివేయబడదు, పనికిరానిది అయిపోద్దట. తీసుకున్న రక్షణ వ్యర్థమైపోద్దట, తీసుకున్న రక్షణ నిశ్చయం అయిపోద్దట. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఆఖరికి చాలామందికి మనం చెప్పుకుంటూ ఉంటావు, మేము బాప్తీసం తీసుకున్నాం, మేము ఫలానా వాక్యం వినేసి బాప్తీసం తీసుకున్నాం, మమ్మల్ని తీసుకెళ్ళి తొట్టులో ముంచేశారు, మమ్మల్ని తీసుకెళ్ళి కృష్ణానదిలో ముంచారు, మన జంక్షన్లో కాలువ నందులు తీసుకెళ్ళి ముంచారని చెప్తూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ మునిగినా, నువ్వు ఎలాంటి అదేదో సముద్రాలు ఉంటాయి కదా, పసిఫిక్ సముద్రాలు, సరే అక్కడ దాకొద్దు. యేసు ప్రభు వారు తిరిగిన ప్రదేశాలు, ఇశ్రాయేల్ దేశంలో యేసు ప్రభు వారు ఎక్కడైతే బాప్తీసం తీసుకున్నాడు, నేను అక్కడికి వెళ్ళి బాప్తీసం తీసుకొని వచ్చా. ₹1,00,000 ఖర్చు పెట్టి ఫ్లైట్లో వెళ్ళి అక్కడ సేవకులు నాకు బాప్తీసం ఇచ్చారు. నువ్వెక్కడ బాప్తీసం తీసుకున్నా సరే తప్పిపోకుండా ఆ మారు మనసును కాపాడుకుంటే ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఒకవేళ తీసుకున్న దాని నామకార్థ బాప్తీసం అయిపోతే నీ హృదయంలో గచ్చ పొదలు, ముళ్ళ పొదలు మొలిసినట్లయితే, అంటే పాపము, హేమైన క్రియలు, ఇష్టరాజ్యంగా జీవించిన బ్రతుకైతే నీకుంటే నువ్వు విసర్జించబడిన దానిగాను, శపించబడిన వాడిగాను ఉంటావు. తొదుకొని కాల్చివేయబడదని దేవుని వాక్యం చలవిస్తుంది. మనం అక్కడికి కాల్చివేయబడతాం, నరకంలో పడిపోయి. అక్కడ ఉండదు అసలు కదా. అయ్యో మంటలు, అయ్యో శోధన, అయ్యో ఇరుకులు, ఇబ్బందులు, అక్కడ అరుస్తాం. నేను తీసుకున్న రక్షణ వ్యర్థమైపోయింది, దేవుడిచ్చిన రక్షణ వ్యర్థమైపోయింది, దేవుడిచ్చిన మార్గము నాకు వ్యర్థమైపోయింది అని. ఆయన వేరే ఉద్దేశంతో రక్షణ తీసుకోమని చెప్పట్లేదు. ఏ ఉద్దేశంతో రక్షణ తీసుకోమని చెప్తున్నాడు అయ్యా అంటే, బ్రతుకుని మార్చుకొని మంచి ఉద్దేశాల మీద మీరు నడుచుకోండి అని చెప్తున్నాడు. ఒక నిబంధనగా మీరు రక్షణ తీసుకొని, ఒక నిబంధనగా మీరు రక్షణ ద్వారాన్ని మీరు తెరుచుకొని, మీ మనసులో మారు మనసును తీసుకొని, బాప్తిస్మం తీసుకొని దేవుని సన్నిధిలో యథార్థంగా నడవండి. అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దాన్ని మీరు ఆశీర్వాదకరంగా పొందుకుంటే మీరు దీవించబడతారు. అంతేగాని దాన్ని వ్యర్థంగా తీసుకుంటే ఆఖరికి మీరు నిర్జీవులు అయిపోతారు, విసర్జించబడిన వారైపోతారు, శాపగ్రస్తులు అయిపోతారు, కాల్చబడిన వారిగా మారిపోతారు. దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మారు మనసు విషయంలో మనము పాపాన్ని విడిచిపెట్టేవారుగాను, పాపాలు ఒప్పుకునేవారుగాను, హేయమైన క్రియలు విడిచిపెట్టేవారుగాను, చెడుతనమును విడిచిపెట్టేవారుగాను మనం బ్రతికితే దేవుని సన్నిధిలో మనము ఆశీర్వదించబడిన వారిగా ఉంటాం. మారు మనసు తీసుకునేటప్పుడు 1-4 సార్లు దేవుని దగ్గర ప్రార్థన చేసి, ప్రభువా నేను నీ యందు అయా నీతిమంతుడిగా బ్రతకాలని ఆశపడుతున్నాను, నాకు రక్షణ మార్గాన్ని కల్పించని పాపాలన్నింటినీ ఒప్పుకొని
మనం దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని దగ్గర రక్షణ ఆనందాన్ని పొందుకునేవారుగా మనం ఉండాలి. దావీదు గారు కూడా చేసింది అదే. ఆయన ఆ యొక్క స్త్రీని చూసి, దాన్ని చూసి, ప్రభా నేను నీకు ఏమంటాడు, నేను నీకు దుష్టుని అయిపోయాను ఆయన, నన్ను క్షమించిన ఆయన, అయ్యా నా పాపాన్ని జ్ఞాపకం చేసుకుని ఒప్పుకున్నాడు ఆయన దేవుని సన్నిధిలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే దేవుడు మనతో మాట్లాడాడు కదా అన్ని విషయాల్లో. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, అన్ని విషయాలు ధ్యానించాడు మనతో. మారు మనసును పొంది దేవుని ఆశీర్వాదాన్ని తీసుకోమని చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు పొందకపోతే ఈ దినమే దేవుని ఉద్దేశాలను ఆలోచన చేసి ప్రార్థన చేసి దేవుని దగ్గర మాట తీసుకొని బాప్తిసం తీసుకో. దేవుడు గొప్ప ఆశీర్వాదం మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం.